ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కావున అను మాట ద్వారా ఈ హెచ్చరిక పౌలు ఇంతకు మునిపే తెలియజేసిన విషయాలతో సంబంధము గలదై ఉన్నదని అర్థమవుతూ ఉన్నది. అనగా నూతన పరచబడిన మనసు మరియు నూతన పురుషుడు దేవుని పోలి నడుచుకొనుట ద్వారా ప్రదర్శింపబడవలసి ఉన్నది. పోలి నడుచుకొనుట అనగా అనుకరించుట. క్రైస్తవులు ప్రేమ కలిగి నడుచుకొనుట ద్వారా దేవుణ్ణి అనుకరించవలసిన వారై ఉన్నారు. ఉదాహరణకు, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలనని సెలవిస్తూ ఉన్నాడు. ఇది దేవుని అనుకరింపవలసిన చెప్పడి ఒక ఆజ్ఞ అయి ఉన్నది. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడని సెలవిచ్చాడు. అలాగునే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణముగా ఉండుడని కూడా యేసు సెలవిచ్చాడు. క్రైస్తవులు దేవుని ప్రియులైన పిల్లలుగా ఆయనను పోలి ఉండునట్లు ఎదగవలయను. ప్రభువును నమ్మిన వారందరూ దేవుని పిల్లలే గాని ఆయనను పోలి నడుచుకుని వారు ప్రియమైన పిల్లలుగా ఉందురు. క్రీస్తు దేవునికి ప్రియమైన కుమారుడు. ఆయన దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చాడు. అలాగునే మనము ఆయనను విశ్వసించుట ద్వారా మనమందరము కూడా దేవుని పిల్లలమైతిమి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ప్రేమగల మన తండ్రి వలె అగుట ద్వారా మనము కుటుంబ పోలికను భరింపవలనని పౌలు చెబుతూ ఉన్నాడు. దేవుడు తన చర్యల ద్వారా ప్రజలతో సంబంధము కలిగి ఉన్నట్టుగాని ఆయన పిల్లల సహితము ఇతరులతో సంబంధము కలిగి ఉండుటకు ఆయన చర్యలు ప్రామాణికమై ఉండాలి. క్రైస్తవులు నూతన పురుషుని ధరించుట ద్వారా నీతి మరియు పరిశుద్ధత విషయంలో దేవుని పోలి ఉండవలనని పౌలు చెప్పుతూ ఉన్నాడు. క్షమాపణను మరియు కరుణా హృదయమును ప్రదర్శించుటలో సహితము మనము దేవుని పోలి ఉండవలనని పౌలు చూపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రియ ప్రభువుని పోలి ఆయన చిత్తము సంపూర్ణముగా నెరవేర్చినప్పుడు ప్రియమైన పిల్లలముగా ఉండగలము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.